ప్రైవేట్ ఆర్గనైజేషన్లో నేను అసోసియేట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను బేసికల్గా 2019లో రైట్ వింగ్ ఆర్ఎస్ఎస్కి ఒక యాక్టివిస్ట్గా ఉండేవాడిని. అంటే వాళ్ళు నాకు పరిచయం అవ్వడం, వాళ్ళతో నా జర్నీ అదంతా కొంచెం డిఫరెంట్గా సాగింది. సో 2019 కోవిడ్తో వాళ్ళతో నేను డీప్గా వెళ్ళడం, వాళ్ళు చాలా సర్వీసెస్కి ప్రొవైడ్ చేయడం, ప్రజలందరికీ ఎవరికైతే ఆహారం లేనోళ్ళే ఆ టైంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ టైంలో చాలానే మేము సర్వీసెస్ చేసినప్పుడు ఎందుకు అంత రిలీజియస్ పాయింట్లో వీళ్ళు ఉంటారంటారు, వీళ్ళకి బాగానే ఉంది కదా, వీళ్ళు ఏమి అంత సర్వీస్ చేస్తున్నారు, ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటి అన్నది నా థాట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫిలాసఫికల్ పర్సన్గా ఉండేవాడిని. అన్ని ఫిలాసఫీలు తెలుసుకోవడం, వినడం, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ హిస్టరీని స్టడీ చేయడం అనేది. బేసికల్గా సైన్స్ స్టూడెంట్ అయినా హిస్టరీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను అట్లా నా జర్నీ ఉండేది, కంటిన్యూ అవుతూ ఉండేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక 6 months నుంచి 9 months వాళ్ళని స్టడీ చేశాను. వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అన్నది నాకు ఎక్కడ అనిపించలే. తర్వాత నాకు 2 పిల్లలు, 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు. సో వాళ్ళకి గైడ్ చేయాలి అన్నప్పుడు అగైన్ మళ్ళీ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. అసలు ఏంటి పేరెంటింగ్ అంటే ఎలా ఉంటుంది, మా పేరెంట్స్ చెప్పిందే పేరెంటింగ్, మనం ఏదైతే ఫాలో అవుతున్నామో అది సరిపోతుందా, ఇంత బెస్ట్ వే అన్నా ఉందా, అది రైట్ వింగ్ చెప్పిందా, లెఫ్ట్ వింగ్ చెప్పిందా, మన కల్చర్లో ఏమన్నా ఉందా, అలా అన్ని విషయాల్ని స్టడీ చేయడం మొదలుపెట్టాను. సో ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ చేసేసుకోవడం 3-4 hours, తర్వాత ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఏంటి పేరెంటింగ్ అంటే మన కల్చర్ ఏమైనా చెప్పిందా, లేకపోతే దానికి ఆపోజిట్ లెఫ్ట్ వింగ్ ఎవరైతే కమ్యూనిజం కానీ లేకపోతే వెస్టర్నిజంలో కానీ పేరెంటింగ్లో బెస్ట్ గైడెన్స్ ఎక్కడన్నా ఉందా అన్నది రీసెర్చ్ చేయడం, వెతకడం. ఇలా ఒక 20-30 days గడిచిన తర్వాత నాకు సారథి యూట్యూబ్లో పరిచయం అయింది. సో పేరెంటింగ్ ఆయన అప్పుడే పేరెంటింగ్ మీద ఒక 2-3 వీడియోస్ ఆయన చూశాను. అదే టైంలో వెంటనే నేను సార్కి ఆ నెంబర్ చూసి అందులో సేవ్ చేసుకుని ఆయనకి మెసేజ్ పెట్టాను. మరి అది కోఇన్సిడెన్సలో ఏంటో నాకు తెలియదు. నేను పెట్టే రోజు ఆయనకి మెసేజ్ పెట్టాను, మర్నాడు ఆయన పిల్లలది ఒక బుక్ రాశారు, అదేంటిది మన పసి మనసులు. ఆ బుక్ రాయడం ఇమ్మీడియట్గా నేను సార్కి నాకు ఆ బుక్ కావాలి సార్ అని చెప్తే ఆయన నాకు పోస్ట్ చేశాడు. ఇట్లా ఆ బుక్ వచ్చిన తర్వాత నేను కొంచెం తెలుగు బాగానే చదువుతాను. ఒక 4 daysలో బుక్ చదివేసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. సంథింగ్ లాజికల్గా ఈయన ఏదో చెప్తున్నారు, ఇదేదో ఇందులో ఎక్కడో సబ్జెక్ట్ ఉంది. మనం తెలుసుకున్నది మన కల్చర్లోనో లేకపోతే అపోజిట్ కల్చర్ అయిన వెస్ట్రన్ కల్చర్లోనో కమ్యూనిజంలోనో చెప్పలేనిది ఏదో సంథింగ్ ఆయన లాజికల్గా చెప్తున్నాడు. సో ఆ బుక్ 4 daysలో అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మా వదిన పావని అని లాస్ట్లో ఉంది, ఆవిడ మీట్ అయ్యి ఒకసారి మీరు ఇందులో జాయిన్ అవ్వండి పేరెంటింగ్లోని. సో మీరు జాయిన్ అయితే ఒక క్లారిటీ వస్తుంది, అసలు ఈయన ఏం చెప్తున్నారన్నది కూడా మనకి అర్థం అవుతుంది అని చెప్పి ఆవిడని జాయిన్ చేసి రోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆవిడ దగ్గర దిగిపోవడం, ఆ క్లాసెస్ ఆవిడతో పాటు కూర్చుని వినటం. అట్లా నేను పేరెంటింగ్ ఇది కొంచెం అంటే ఆవిడే అమౌంట్ కట్టారు, కానీ ఆవిడతో పాటు అక్కడికి నేను వెళ్ళిపోయాను. ఆవిడతో పాటు అక్కడ దిగిపోవడం, ఆవిడతో పాటు క్లాసెస్ వినటం, ఇలా జరగడం అయిపోయిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఎస్, ఇది అప్పుడే సారు పేషెంట్స్కి చెప్పేటప్పుడు ఓసిడి తాలూకు లక్షణాలని ఇవన్నీ చెప్తున్నప్పుడు అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఎస్, రిలీజన్ వల్ల ఓసిడి అనే ఒక సైకలాజికల్ ఇష్యూ వస్తుంది. ఇప్పటి వరకు నేను అనుకున్న రైట్ వింగ్ యాక్టివిస్ట్గా నేను అప్పటికే ఒక 2-3 years నుంచి యాక్టివిస్ట్గా ఉన్నాను. నాకు అక్కడెక్కడ మైనస్ కనపడలేదు, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ ఒకటి కనపడింది. ఓసిడి అనే ఒక ప్రాబ్లం ఉంది, యాంగ్జైటీ అనే ప్రాబ్లం ఉంది. దీని రూట్ కాజ్కి వెళ్ళేటప్పటికి రిలీజన్లో వస్తుంది. రిలీజన్ మీన్స్ లాజికల్గా వాళ్ళు థింక్ చేయట్లేదు. రిలీజన్ ఏం చేస్తుందంటే లాజికల్గా నేను చంపేస్తుంది. నువ్వు థింక్ చేయకు, డైరెక్ట్గా నువ్వు వెళ్ళి నువ్వు నమ్ము అన్న దగ్గర నుంచే ఈ లాజికల్ థింకింగ్ ఎప్పుడైతే అది డెడ్ అయిపోతుందో దెన్ వీళ్ళకి రకరకాల బిలీఫ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. అది మూఢనమ్మకాలు అనండి, ఇంకోటనండి. ఇది ఎప్పుడైతే నాకు అర్థమైందో సంథింగ్ ఇదేదో కొంచెం ఇది పోను ఈ జాతిని చంపేస్తుంది. ఇప్పటి వరకు ఈ రైట్ వింగ్ యాక్టివిస్ట్గా నేను ఉన్నప్పుడు ఈ కంట్రీ కోసము, ఈ దేశం కోసము సర్వీస్ చేస్తున్నది ఇదంతా ఇది పై మెరుగులే. అసలు లోపలికి వెళ్ళేటప్పటికి సైకలాజికల్గా ఈ జాతి చనిపోతుంది. ఇలా వెళ్తే కనుక ఎవరైతే రిలీజియస్ని బిలీఫ్స్ని స్ట్రాంగ్గా నమ్మి వెళ్తారో వాళ్ళు సైంటిఫిక్గా ఎదగరు అంటే మీన్స్ దట్ లాజికల్ థింకింగ్ చనిపోతుంది. ఎప్పుడైతే లాజికల్ థింకింగ్ చనిపోతుందో
ఒక లేని శక్తిని నమ్మేస్తాం. ఎప్పుడైతే మనం లేని శక్తిని నమ్ముతున్నామో, మనం కాదు ఎవరో మన పూర్వ జన్మ సుకృతం, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఏదో చేశారు, ఎవరో నేను మంచి చేశాను, లేకపోతే కర్మ సిద్ధాంతం, శ్రీకృష్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతం, ఇట్లాంటివన్నీ ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతామో దానికి ఆపోజిట్గా సొసైటీ ఉంది. నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది, సర్వీస్ చేయాలి, ప్రజలు ఈ దేశం కోసం మనం ఆలోచించాలి, ఈ ప్రజల కోసం ఆలోచించాలి, దేశం కోసం ఆలోచించాలి. ఎస్ కరెక్ట్, దైవభక్తిని దేశభక్తిగా వాళ్ళు మారుస్తారు. అది నేను డీప్కి వెళ్ళి స్టడీ చేశాను. నేను అందులో ఇన్వాల్వ్ అవ్వాలి, స్టడీ చేస్తున్నాను. అది ఇందులో తప్పే ఉంది అనుకున్న తర్వాత ఓసిడి అనే ఒక స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది, యాక్చువల్గా ఒక రిలీజన్ ఓరియంటెడ్గాను లేకపోతే ఇంకోటి ఓరియంటెడ్గాను సొసైటీ అన్నది ఏర్పడకూడదు. సొసైటీ అన్నది ఏర్పడవలసింది లాజికల్గా. మనం అప్పటి వరకు నాకేమంటే సొసైటీ మంచిది అని ఒక ఒపీనియన్ ఏర్పడిపోయింది. సొసైటీ అంతా మంచిది, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మంచోళ్ళు అన్నవాళ్ళు కొద్ది తక్కువ పర్సంటేజ్లో ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువే కానీ వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు అన్న ఒక థాట్ ప్రాసెస్ అట్లా సొసైటీని నమ్మడం మొదలుపెట్టాను. అప్పటికి సొసైటీ అనేది మంచిది అన్న ఒక ఒపీనియన్తో ఉండిపోయింది. తర్వాతే అర్థమైంది, రీసెర్చ్ నేను కంటిన్యూ వెతుక్కుంటా వెళ్తున్నప్పుడు ఈ హిందూ మతం ఎప్పుడు పుట్టింది, తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేకపోతే దీనికి ముందున్న మతాలు ఏంటి, తర్వాత ఉన్న మతాలు ఏంటి, అన్ని మతాలైతే స్టడీ చేస్తున్న కొద్దీ ఓకే బ్యాక్కి వెళ్తున్నా 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు. అక్కడికి వచ్చేటప్పుడు ఒక చోట ఆగిపోయిన ప్లేస్ ఏంటంటే సింధు లోయ నాగరికత. సింధు లోయ నాగరికత మన కల్చర్ ఏర్పడినప్పుడు, అంటే ఏదైతే నాగరికత స్టార్ట్ అయిందో ఆ నాగరికతకి ముందు ఇంకేముంది అన్నది నాకు క్వశ్చన్ ఆగింది. సింధులోయ నాగరికత ఆ ముందు వరకు ఎక్కడైతే 4500 సంవత్సరాలు ఉందో ఈ బిఫోర్ ఈ టైం అంతా కూడా ఓకే ఇది హిందూ మతం ఉందాం. దానికి ముందున్నది ఏంటి? అక్కడ మళ్ళీ క్వశ్చన్. దానికి ముందున్నది ఆ సింధులోయ నాగరికతకు ముందున్నది హిందూ మతమా కాదా? మళ్ళీ దానికి సంబంధించిన హిస్టోరియన్స్ని కలవడం, వాళ్ళని అడగడం, అప్పుడు ముందున్న రిలీజన్ ఏంటి అది అన్నప్పుడు కరెక్ట్గా అప్పుడే నేను పేరెంటింగ్ జాయిన్ అయ్యి ఇది జరుస్తున్నప్పుడు మా వదిన గారి చేత సార్కి ఒక క్వశ్చన్ అడిగించాను. అసలు సొసైటీ ఏర్పడడానికి కారణం అమ్మ, నలుగురు అంతకు మించి 10 మంది కలిసి ఒక చోట ఉంటున్నప్పుడు రాసుకున్న రూల్సే రిలీజన్ అయింది. బాబు నా ఆహారం కానీ నా డబ్బులు కానీ నేను సంపాదించుకుంది నువ్వు దోచుకోకూడదు. ఈ రూల్స్ మనం ఫాలో అవ్వము అన్న విషయం తర్వాత అర్థం చేసుకుని మనం దాన్ని చట్టం పెట్టుకున్నాం. యాక్ట్స్ మనం ఇప్పుడు చూస్తున్న క్రిమినల్ యాక్ట్ అయినా లేకపోతే అదర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ యాక్ట్స్ అయినా కూడా సొసైటీ ఎవ్వరూ కూడా రూల్స్ ఫాలో కారు అని చెప్పడానికి మన యాక్ట్సే కారణం. మనకి ఎన్ని చట్టాలు ఉన్నాయో, అమెరికాలో మనకి కులానికి వ్యతిరేకంగా చట్టం లేదు, ఇండియాలో చట్టం ఉంది కులానికి సంబంధించిన చట్టాలు. అది ఎస్సీ ఎస్టీ అనండి, ఇంకోటి అనండి. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ క్యాస్ట్ బుల్లింగ్ అన్నది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ సొసైటీలో ఇది చేస్తారు, ఈ సొసైటీకి ఇది ఉంది, ఇదే నిజం, ఇది ఉంది కాబట్టి ఆ యాక్ట్ వచ్చింది, లేకపోతే యాక్ట్ రాదు. దెన్ నా ఐడియాలజీ మొత్తం టర్న్ అయింది. సార్ అప్పుడు అన్న మాట, సొసైటీ ఏర్పడటానికే కారణం ఇదే, అందరూ కలిసి ఒక చోట ఉండాలనుకుంటానికి కారణం దోచుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు, బలవంతుడు రాజ్యం ఏలుతున్నాడు, లేదా కొడితే లాక్కుంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఇది జరగకూడదని చెప్పి ఫస్ట్ వచ్చింది మనం రాసుకున్న కొన్ని ఒప్పందాలే రిలీజన్ అయింది. ఆ ఒప్పందాల నుంచి అది కూడా ఫాలో అవ్వట్లేదని చెప్పేసి మనం యాక్ట్ పెట్టుకున్నాం. సో ఎప్పుడైతే ఇవన్నీ అర్థమైందో దెన్ నేను మళ్ళీ నా థాట్ ప్రాసెస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో మనం ఓకే ఇది లాజిక్, ఈ లాజిక్ని ఇట్లా మనం తెలుసుకోలేనంత వరకు మనం ఎదుటోళ్ళతో మోసపోతూనే ఉంటాం. సొసైటీని మంచిగా అనుకుంటాం, మంచి అన్నది వ్యక్తిగతం, అది అతనికి ఉండొచ్చు, అది వేరే కథ. బట్ ఎప్పుడైతే ఓసిడీలో కూడా నేను అబ్జర్వ్ చేశాను, చాలామంది మేబీ నేను కూడా ఓసిడీ పేషెంట్ని అయిపోయి ఉండేమో, సార్ నాకు పరిచయం కాకపోయినా, నేను ఆయన్ని ఫాలో కాకపోయినా, కొన్ని రోజులుంటే నాకు ఓసిడీ వచ్చేసింది. ఎందుకంటే నేను నమ్మేసాను, స్ట్రాంగ్గా నమ్మేసాను సొసైటీ ఈజ్ రైట్, సర్వీస్ చేయడం అన్నది తప్పే ఉంది, ఆర్ఎస్ఎస్ అన్న సర్వీస్ చేయమంటుంది, మంచిగా చేస్తున్నారు, దేశం కోసం వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆయన వస్తాడు కాసేపట్లో, ఆయన జగన్మోహన్,
ఆయన కూడా చిన్నప్పుడే తన ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకుని వచ్చాడు. ఆయన జాబ్ చేశాడు, తర్వాత వ్యవసాయం చేశాడు, దాని తర్వాత వ్యాపారం చేశాడు. ఆయనకు విపరీతమైన ఓసిడి యాంగ్జైటీ వచ్చేసింది. ఏమీ లేదు, ఆయన ప్రాబ్లం వల్ల సొసైటీ రైట్, అందరూ మంచిగా ఉంటారు, నన్ను దేవుడు కాపాడుతాడు, నేను నేను చేసిన కర్మ నాకు వస్తుంది, ఇట్లాంటివన్నీ తను ఒక థాట్నన్నీ తీసుకుని తను దేవుడి మీద ఒట్లేసేసుకోవడాలు, నాకు ఎటువంటి ఏం జరిగినా సరే నేను ఎదుటి వాళ్ళని చిన్న మాట కూడా అనను, ఇలా ఎప్పుడైతే అనేసుకుంటాడో తను చేసే జాబ్ నుంచి బిజినెస్కి వచ్చేటప్పటికి బిజినెస్లా ఉండరు కదా, బిజినెస్ అంతా కూడా కాంపిటీషన్, బిజినెస్లో జరిగేదే ఎత్తుకు పై ఎత్తులు ఎత్తుకు పై ఎత్తులు. ఆయన నిజాయితీకి వెళ్ళేవాడు, అది అక్కడ జరగదు. ఆయనకి విపరీతమైన యాంగ్జైటీ ఓసిడి వచ్చేసింది. నాకు తర్వాత అర్థమైంది, నేనే కనుక కొన్ని రోజులు ఈ లాజికల్ థింకింగ్ని చంపేసుకుని ముందుకెళ్ళి ఉంటే ఆయనలాగా నాకు కూడా ఓసిడి యాంగ్జైటీ వచ్చేసింది. ఆయన్ని నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఆయనకి నేను దగ్గర నుంచి మావయ్య అంటే పెద్దతను, నా మీద ఒక 15 years పెద్దతను. అయితే నేను ఇంకా ఫ్రెండ్లీగా ఉండలేను కాబట్టి మావయ్య మావయ్య అని పిలిచేవాడిని. అప్పటి నుంచే నేను ఆయన కేసుని చాలా దగ్గర నుంచి స్టడీ చేశాను. ఎందుకు ఈయన ఇలా అయిపోతున్నాడు, ఎమోషన్ అయిపోతున్నాడు, కోపం వచ్చేస్తుంది, యాంగ్జైటీతో ఊగిపోతున్నాడు, వాళ్ళ చెడ్డోళ్ళు వీళ్ళ చెడ్డోళ్ళు నరికేయాలి చంపేయాలి. ఎందుకంటే అతను సొసైటీలో మంచి మంచి వ్యక్తులు మంచి సొసైటీ అన్న థాట్లోనే ఉన్నాడు. ఆ థాట్లో ఉన్నప్పుడు సొసైటీ తనకు అర్థం కాలేదు. ఇక్కడ హైనాలు ఉంటాయి సార్ అన్నట్టు, ఇక్కడ హైనాలు ఉంటాయి, ఇక్కడ టైగర్లు ఉంటాయి, జింకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనం వాళ్ళ మధ్యన బతుకుతున్నాం అన్న విషయం మనం ఒక రిలీజియన్ యాస్పిరేషన్లో వెళ్తే మనకు అది తెలియదు. రిలీజియన్ యాస్పిరేషన్లోనూ లేకపోతే మనం చదివిన గొప్ప వాళ్ళ బుక్స్ ఎవరైతే బుక్స్ ఉంటాయో ఆ బుక్స్లోనూ ఇవన్నీ కూడా సారే చెప్పారు ఒకసారి, ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ తనకి ఏదైనా తనకి వయసులో ఉన్నప్పుడు యుక్త వయసులో వచ్చినప్పుడు తన థాట్ని తన బుక్లో రాసుకోడు. మహాత్మా గాంధీ గారు రాసుకోరు, అంబేద్కర్ గారు రాసుకోరు, దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. బట్ వాళ్ళ ఐడియాలజీలోని వాళ్ళ ఆటోబయోగ్రఫీ బుక్స్లోని ఏముంటుంది, ఏదైతే వాళ్ళకి అనిపించినవో వదిలేసి సొసైటీకి మంచి చేయాలనే ఇంటెన్షన్లోనూ మంచి చెప్పాలనే ఇంటెన్షన్లో ఉన్నదే బుక్స్లో రాస్తారు. అదే రిలీజియన్ బుక్స్లో ఉంటుంది, అదే ఆటోబయోగ్రఫీ బుక్లో ఉంటుంది. సో రియల్ సొసైటీ అనేది దీనికి డిఫరెంట్గా ఉంటుంది. ఇది నా థాట్ ప్రాసెస్ని, నా ఐడియాలజీని కంప్లీట్గా చేంజ్ చేసేసింది. అప్పటి వరకు నేను మహాభారతం అని కానీ లేకపోతే రకరకాల రిలీజియన్ బుక్స్, అదర్ రిలీజియన్ బుక్స్, బైబిల్ బుక్స్ ఇవన్నీ చదవడం, తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం, ఎక్కడైనా మనకు ఉపయోగపడుతుందా, లేకపోతే ఇది వీళ్ళు చెప్పిన మాటలు ఇది నిజమే కదా, వాళ్ళు మంచి కోసం చెప్తున్నారు కదా, ఇదే కరెక్ట్ అయి ఉంటుంది అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళి ఇవన్నీ విడిచిపెట్టి నా లాజిక్ని అప్లై చేసి మొదలుపెట్టిన కాడి నుంచి దీనికి డిఫరెంట్ ప్రపంచం నాకు పరిచయం అయింది. సో దెన్ నా ఐడియాలజీ మారిపోయింది మళ్ళీ. అలానే సొసైటీకి హామ్ చేయమని నేను చెప్పను, బట్ సాధ్యమైనంత వరకు సార్ చెప్పినట్టుగా సాధ్యమైనంత వరకు మన పనులు మనం చేసుకోవడం. సొసైటీలో హైనాలు ఉంటాయి, జింకలు ఉంటాయి, అందరూ ఉంటారు, అది మనం గుర్తించుకోవడం. లేకపోతే మా మావయ్య జగన్మోహన్ ఎలా ఇబ్బంది పడ్డాడో ఇట్లాంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తున్నాం. అది మన ఇంట్లోనే ఉంటున్నారు. మా మదరు ఈరోజు ఆవిడకి ఓసిడీ ఉంది, మేమేం చేయలేం. ఆవిడకి ఏజ్ అన్నది 60 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆవిడకి లాజికల్ థింకింగ్ మేము నేర్పలేం. సో ఆవిడని చూసినప్పుడు, నా ఫ్యామిలీలో కొంతమంది మెంబర్స్ని దగ్గర నుంచి చూసినప్పుడు వీళ్ళు సొసైటీని నమ్మేశారు, సొసైటీ నిజం అనుకుంటున్నారు. సో వీళ్ళు ఇంకా రిలీజియన్ యాస్పిరేషన్ నుంచి వచ్చేసినాయి ఇవన్నీ కూడా. వాళ్ళు అక్కడ స్టిక్ అయిపోయారు కాబట్టి ఇక మనం చేసేదేం లేదు. సాధ్యమైనంత వరకు పెద్ద వయసు వాళ్ళకి నేను ఏం చెప్పదలుచుకోలేదు, చిన్నవాళ్ళకి మాత్రం సార్కి నెంబర్ ఇచ్చి పరిచయం చేసి సార్ దగ్గరికి వెళ్ళమని చెప్పడం, ఇదే చేస్తున్నాను. ఎవరైనా సరే కొంచెం 30s 40sలో ఉన్న వాళ్ళందరికీ ఎవరైనా ఇట్లా యాంగ్జైటీతో కానీ ఎవరైనా కనబడుతుంటే మాత్రం ఒకసారి ఆయన మీట్ అవ్వండి, లేకపోతే ఆయన యూట్యూబ్లో ఫాలో అవ్వండి, మీకు అర్థం అవుతుంది, లేకపోతే కెరీర్ దెబ్బతినేస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే నేను డిసైడ్ అయ్యాను, సైకాలజీ చేద్దామని సార్కి చెప్పాను, ఎంఎస్సీ సైకాలజీ చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యింది. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంటే ఓవరాల్గా అంతే సార్.